మామూలుగా గోదావరి జిల్లాలో పండుగలకు వచ్చిన అల్లులకు ఎక్కువ సంఖ్యలో పలు రకాల పిండి వంటలు వండి పెట్టడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ సంక్రాంతి పండుగకు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వందనపు మురళీకృష్ణ దంపతులు వాళ్ళ అల్లుడు రాజమండ్రి వాసి గోదావరి జిల్లాకు చెందిన శ్రీదత్తకు 158 రకాల పిండి వంటలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. సాధారణంగా గోదావరి జిల్లాలో వాళ్లే విందులకు పెట్టింది పేరు అనే నానుడిని ఈ గుంటూరు వియ్యంకులు ఎరగతీసేశారు, తిరగరాశారు. మేము కూడా విందు మర్యాదల్లో ఎవరికి తీసిపోము అని నిరూపిస్తూ తమ అల్లుడిపై ఉన్నటువంటి ప్రేమను ఈ విధంగా చాటుకున్నారు. ఇంత భారీ స్థాయిలో వంటకాలు వడ్డించడం చూసి అటు అల్లుడు ఇటు స్థానికులు కూడా ఆశ్చర్యపోయారు.